ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము ధర్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ధర్నా శిబిరాల వద్దకు వచ్చి అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు గురువారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తాము ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ ఇంతవరకు జాబ్ చార్ట్ లేదని, తమ సమస్యలపై ఎన్నోసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టార్గెట్ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే వచ్చే నెలలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ CIT ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాం. మంత్రి గారు లేరు, మేము ఇక్కడ ఆఫీస్కి వచ్చినాం. అందరం కలిసి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇస్తున్నాం, తీసుకుంటారు, అవి పక్క కేసులు, కానీ మా గురించి అయితే ఏం పట్టించుకోవట్లేరు. మేము నల్గొండ జిల్లాలో 1495 మందిని పనిచేస్తున్నాం. రేత్రన్నాక పగలన్నాక నైట్ అన్నాక ఎప్పుడు అన్నాక అసలు పనిచేస్తున్నాం. మాకు ఒక టైమింగ్స్ అనేది లేదు, మాకు ఒక జాబ్ చాట్ లేదు, మాకు ఒక ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. ఈ ప్రభుత్వం రాకముందుకు మేము ధర్నా చేస్తుంటే 15 రోజులు ధర్నా చేస్తే టెంట్ల కిందకు వచ్చి మాకు మేనిఫెస్టోలో పెడతాం, మీకు 15,000 ఫిక్స్డ్ వేతనం చేస్తాం, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు మా గురించి పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా తీసుకుంటారు, మాట్లాడతామంటారు, చేస్తామంటారు, పక్క పెడతారు, కానీ అసలు మా గురించి ఏం మాట్లాడతలేరు. మాకు ఏఎన్సీలు టార్గెట్లతో ఇబ్బంది పెడుతున్నారు, టీబీ స్ఫూటంతో చాలా ఇబ్బంది అవుతుంది. అవి కూడా టార్గెట్ పెడితే మేము ఎట్లా చేయాలి? డెలివరీలకు నైట్ పోతున్నాం, ఒక రోజైనా 2 రోజులైనా తెల్లందాకనైనా ఆడ ఉండి డెలివరీలు చేసి వస్తున్నాం. మా వల్ల మాతా శిశు మరణాలు తగ్గినాయి, అన్ని వర్క్ చేస్తున్నారు. మా వాళ్ళు మొత్తం ఏ డిపార్ట్మెంట్ అనక MRO డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లకు పనిచేస్తున్నాం, కానీ మా సమస్యలు పరిష్కారం అయితే లేవు. మేము ఇదే లాస్ట్ టైం వినతి పత్రం ఇవ్వడం, మేము వచ్చే నెల నుంచి నిరవధిక సమ్మెకు దిగుతాం. ఇన్నిసార్లు ఇచ్చినా కూడా మీరు పట్టించుకోలేరు, ఇంతవరకు మేమైతే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. తెలంగాణ ఆశా వర్కర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మంత్రివర్గానికి ఆయా నియోజకవర్గాలలో జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ నాయకత్వంలో మెమోరాండం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఏంటి మెమోరాండం? గతంలో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, అటు ప్రజాప్రతినిధులకు ఇటు అధికారులకు అన్ని రకాలుగా ఇప్పటికీ 3-4 దఫాలుగా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏంటి మెమోరాండం? గతంలో ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు లేనప్పుడు, TRS అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చేసేటువంటి క్రమంలో ఈనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా టెంట్ల దగ్గరికి వచ్చి మీరు అడిగేటువంటి యొక్క డిమాండ్స్ న్యాయసమ్మతమైనవి, మేము అధికారంలోకి రాగానే మేము మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 2.5 సంవత్సరాలుగా వస్తుంది, ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు నాటికి. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఒక జాబ్ చాట్ అనేటువంటిది లేదు. సర్వే వచ్చినా ఏదొచ్చినా కూడా ఫస్ట్ వీళ్ళని వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకటి. రెండోది, ఫిక్స్డ్ వేతనం మేము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. ఆ ఫిక్స్డ్ వేతనం కూడా అమలు కావట్లేదు. రెండోది, 1948లో వచ్చినటువంటి కనీస వేతన చట్టం ప్రకారం 26,000 జీతం ఇవ్వాల్సి ఉండగా కనీసం 18,000 కూడా ఫిక్స్డ్ వేతనం కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ లేదు. కాబట్టి దఫాల వారీగా ఇప్పటికి అనేక సందర్భాలలో అధికారులకు, నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా మెమోరాండం దరఖాస్తులు ఇచ్చాం. భవిష్యత్తులో ఇప్పుడు స్పందించకపోతే భవిష్యత్తులో రెగ్యులర్గా సమ్మెకే పోయేటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ యొక్క సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి ఆశా వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తాం.